మండలం, చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. సార్ నమస్తే, మీ పేరు ఏంటండి? నా పేరు శ్రీ గణేష్, గుండెపూడి గ్రామం, శ్రీపేట మండలం, అనకాపల్లి డిస్ట్రిక్ట్. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు సార్? ప్రజెంట్ అయితే మా నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినా సరే భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే అంత ఇచ్చిపోయినారు జనాలు. వైసీపీ అంటే బాగా విరక్తి చెందున్నారు. పైగా ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరిచ్చినా సరే కళ్ళు మూసుకొని గెలుస్తారు 100% కూడా. ఇంకా నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు సార్? నెక్స్ట్ ఇంకెవరవుతారని సీఎం ప్రజెంట్ 100% చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఇద్దరు చంద్రబాబు సీఎం అవుతారు అనుకుంటున్నాం 100%. ఇంకా తర్వాత వాళ్ళ ఒపీనియన్. మరి అందులో మేము జనసేన పార్టీ కాబట్టి మా పవన్ కళ్యాణ్ కూడా ఒక 2-3 సంవత్సరాలు సీఎం అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు సారథ్యంలో పవన్ కళ్యాణ్ కూటమితో మరి ముందుకెళ్తున్నారు కాబట్టి మా ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఆయన 4 దశాబ్దాల సీనియర్ నాయకుడు, రాష్ట్రానికి ఒక అత్యుత్తమైన నాయకుడు, మంచి తెలివితేటలు ఉన్న నాయకుడు. ఆయన సీఎం అవ్వాలి. ఆయనతో పాటు మరి ఎలాగా మేము కూడా మా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆయనకు 3 సంవత్సరాలు సీఎం చేసి మా వాడిని ఒక 2 సంవత్సరాలు సీఎం చేసి మా వాడిని కూడా సీఎం అభ్యర్థిగా కూర్చోబెట్టాలని మా కోరిక. అలాగైతే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? మన రాష్ట్ర పరిస్థితి చూస్తున్నాం కదండి. ఏ రోడ్డు చూసినా సరే అవి గాతలు కాదు, మూతలు కాదు, చెరువులు కాదు అనే గతంలో మన ధర్మశ్రీ గారు బోల్డ్ అన్ని కోతలు కోసారు. నన్ను గెలిపించండి, మిమ్మల్ని తార్ రోడ్డు మీద మల్లెపూలు వేసి పరుపులో పడుకోబెడుతున్నాడు. అలాంటిదే ఆ పెద్ద అయిన గాతలు ఏకంగా సంద్రాలు చేస్తాడు, రోడ్లన్నీ అతలాకుతలు చేస్తాడు. అభివృద్ధి అలాగని ఏ అభివృద్ధి కూడా చేయకుండా శుభ్రంగా అభివృద్ధి అనే పదానికి శూన్యం చేసి రాష్ట్రంలో పైన జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇక్కడ మన నియోజకవర్గ ధర్మశ్రీ అయితే మాత్రం ఇద్దరు కలిసి చిత్తుగా తయారు చేశారు రాష్ట్రాన్ని. అక్కడ ఇక్కడేమో నియోజకవర్గం నేను కూడా ఇద్దరు కలిసి వ్యవస్థనంతా పాడు చేసి అభివృద్ధి అనేది లేకుండా శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ధర్మశ్రీ అయితే మాత్రం చిత్తుగా ఓడిపోతారని ఈ సభాముఖంగా మీకు ఈ మీడియా రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.